నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్ లో నాతో సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఉన్నారు. రాఘవులు గారు, ఇంతకుముందు పోరాటాలు ఉద్యమాలు అంటే ఇక్కడ సిపిఎం అనగానే రాఘవులు ప్రత్యామ్నాయంగా ఉండేది. మరి వాళ్ళ కొత్తగా అనిపించట్లేదా? ఇక్కడ రోడ్ల మీద నుంచి మీరు వాళ్ళ ఆఫీసుల్లోకి వెళ్ళి పనిచేయడం అట్లా అనిపిస్తుంది? నేను రాష్ట్రం విభజన అయిన తర్వాత కొత్త కార్యదర్శులు 2 రాష్ట్రాలకు ఏర్పడిన తర్వాత ఇప్పుడు అఖిల భారత కేంద్రానికి వెళ్ళాను. ఇక్కడ పనికి అక్కడ పనికి చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఇక్కడ ఈ పని ఎంత ప్రాధాన్యత, ఆ పని కూడా అంతే ప్రాధాన్యత. అయితే ఒక తరహాకి ఇక్కడ అలవాటు పడ్డాం, రోజు ప్రజలతోటి ఉద్యమాలు. పార్టీ విషయానికి వస్తే కారత్ వెళ్ళారు, సీతారాం యేచూరి వచ్చారు. అంటే వ్యక్తుల మార్పు తప్ప పెద్దగా పార్టీలో వచ్చిన మార్పు ఏమన్నా ఉందా, గమనించారా అన్న? మా పార్టీ మీకు తెలుసు, వ్యక్తుల యొక్క మార్పు వల్ల కొన్ని మార్పులు ఉంటాయి, కానీ మౌలికమైన మార్పులు వ్యక్తులను బట్టి రావు, పార్టీ విధానాన్ని బట్టి వస్తాయి. కారత్ గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు సుర్జిత్ గారు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు సీతారాం గారు కానీ ఉన్నప్పుడు కానీ విధానాన్ని నిర్ణయించేది కమిటీ. ఆ కమిటీ విధానాన్ని సమర్థవంతంగా అమలు జరిపేది. ఈ మధ్య కొంత విధానాలు ఏదో మార్చుకోవాలని, ప్రజలకి అనుకూలంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ముందుకెళ్లాలనేది కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టున్నారు గత సభలో. కలకత్తా మా సమావేశంలో ప్రజలతోటి మమేకమయ్యే పద్ధతిలో మనం కొన్ని మార్పులు చేసుకుని మన పని విధానంలో వాటిల్లో చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఉదాహరణకు మేము అఖిల భారత నాయకులు కూడా ప్రజా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా అవకాశం వచ్చినప్పుడల్లా పాల్గొనాలని చెప్పి అనుకున్నాం. అటువంటి పద్ధతిలో ఇప్పుడు మా అనుభవాలు ఉపయోగపడతాయి కదా. ప్రజలతో మమేకవడం అంటే ఇంకొక అర్థంలో దాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాల్లాగా చూడొచ్చా? కాదు, ప్రజలతో మమేకం కావడం అని చెప్పంటే మీడియా ద్వారానో లేకపోతే గ్రంథాల ద్వారానో వాటి ద్వారానో ప్రజల పరిస్థితులు, వాళ్ళ మూడ్స్ తెలుసుకోవడం కాదు. నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి నివసించి వాళ్ళతోటి ఇంటరాక్షన్ అయితే నిజంగా వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు ఇంకా మేము బెటర్గా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి కృషి చేస్తున్న కింది స్థాయి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు కూడా అటువంటి కృషిలో అంతర్భాగం కావాలని చెప్పేసి. ఈ మధ్య మీరు లాల్ నీల్ అనే ఒక నినాదం ఎత్తుకున్నారు. సో అది ఖచ్చితంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కదా? అంతకుముందు కేవలం పోరాటాలు ఉద్యమాలతో మాత్రమే పనిచేసే వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎం వాళ్ళ లాల్ నీల్ అనే నిదానంతో దేనికి ఏం చెప్పాలనుకుంటుంది? ఓటు బ్యాంక్ రాజకీయాలు మేము కూడా వ్యతిరేకం కాదు లేదా దూరం కాదని చెప్పదలుచుకున్నాం. లాల్ నీల్ అనేవి ఓటు బ్యాంక్ రాజకీయాలు అనుకోనక్కర్లా. లాల్ అంటే కమ్యూనిస్టులకు ప్రతినిధిగా ఉంది, నీళ్ళు అంటే దళితులు ఇతర అప్రెసెడ్ సెక్షన్ ప్రతినిధిగా ఉంది. అప్రెసెడ్ సెక్షన్స్ అంటే అణిచివేయబడిన తరగతులు, దళితులు కానీ ఇంకా ఇతరులు కానీ వారి సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టులతో కూడా ఐక్యం అయి కృషి చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. గద్దర్ విప్లవ రచయిత అన్నది ఏమిటంటే లాల్ నీల్ అనేది ఒక విఫల ప్రయత్నంగా మిగిలిపోతుందని ఇక్కడ నాతోనే ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఆయన. లాల్ నీళ్లు మాత్రమే కలిస్తే రాజకీయ మార్పులు వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లే. ఇంకా విశాలమైన ఐక్యత కావాలి. కార్మికులు, కర్షకులు, రైతులు, అప్రెసెడ్ సెక్షన్స్, ఇవే దళితులు మాత్రమే కాదుగా, ఈరోజు స్త్రీల సమస్యలు ఉన్నాయి, అప్రెస్డ్ ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వీళ్ళందరినీ కలపాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం రాఘవుల్ గారు. తెలుగు రాష్ట్రాల నుంచి నాయకులు వాళ్ళు జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శులుగా, చీఫ్లుగా ఎదిగారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? 55లో ఇక్కడ ముందు రాష్ట్రంలో అధికారానికి వస్తామని అప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఏం లేదు. 67, 78కి వచ్చేసరికి మిగతా రాష్ట్రాలు వచ్చింది. ఇక్కడ కనీసం 99తో పోల్చుకున్నా కూడా అప్పుడు నాకు తెలిసి 33 సీట్లు ఇఫ్ ఐఎమ్ రైట్ ఎన్నో ఉండేవి. కనీసం ఇవాళ తెలుగు ఆంధ్రప్రదేశ్ లో ప్రాతినిధ్యం లేదు, తెలంగాణలో కేవలం ఒకే ఒక సీట్. మీరు చెప్పేది కరెక్ట్. వామపక్ష ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో బలహీన పడిపోయింది అనేది దాంట్లో. అయితే ఈ బలహీనత ఒక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు 91లో సోషలిజం దెబ్బతిన్న తర్వాత వామపక్ష రాజకీయాలు కొంత వెనకంజ వేసింది. అంటే దానిలో భాగంగాను ఇక్కడ కొన్ని ప్రత్యేక కారణాల మూలంగా ఇక్కడ కొంత బలహీనపడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి, దేశ పరిస్థితులు మారుతున్నాయి మళ్ళీ. ఎందుకని ఆ బలహీనతే ఉంటుంది, రాబోయే కాలంలో శాశ్వతంగా ఉంటుందని మేమేం అనుకోవడం లేదు. మళ్ళీ పరిస్థితులు మారుతున్నాయి, మళ్ళీ వామపక్ష రాజకీయాలకి, అభ్యుదయ రాజకీయాల వైపు మొగ్గు చూపే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో మార్పు వస్తుంది. తెలుగు రాష్ట్రాలనే కాదుగా, దేశవ్యాప్తంగా కూడా చూసుకున్నా కూడా లెఫ్ట్ పార్టీలు పెద్ద గొప్పగా పనిచేస్తున్న పరిస్థితి లేదు, ప్రభావాన్ని కోల్పోతున్న పరిస్థితి 1-2 రాష్ట్రాలు తప్పిస్తే. సో దీన్ని మీరు అంటే ఏ రకంగా విశ్లేషించుకుని, లేదు మాకు మంచి రోజులు వస్తాయనే ఆశాభావంతో ఉంటారా, లేకపోతే ప్రజలు వామపక్షాలని లేకపోతే వామపక్ష విధానాలని అక్కర్లేదనుకుంటున్నారన్న యాంగిల్లో చూడండి? ఇంతకుముందు అభివృద్ధి నిరోధక శక్తులే ప్రధానంగా ముందుకు వచ్చే రోజులు తగ్గిపోతున్నాయని చెప్పి ప్రపంచం ఇక్కడ కూడా అటువంటి మార్పు వస్తుంది. మిమ్మల్ని కదా అభివృద్ధి నిరోధకులు అని ఇవాళ ప్రభుత్వాలు అంటున్నాయి. ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో మేము అభివృద్ధి నిరోధకులు. ఎందుకంటే ఈ రోజు భూములన్నింటినీ కైంకర్యం చేయడానికో లేకపోతే ప్రాజెక్టుల తరఫున వేల కోట్లు చేసి మింగేయడానికో ఇటువంటి వాటి అన్నిటికీ మేము అభ్యంతరం పెడుతున్నాం. వాళ్ళ దృష్టిలో అభివృద్ధి నిరోధకులం కావచ్చు. కానీ 2013 చట్టం తీసుకురావడానికి కానీ, సవరణలు వ్యతిరేకించడంలో కానీ, కార్మిక చట్టాలను మార్పు లేకుండా అడ్డుకోవడంలో కానీ ఈ మాత్రమైన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ
సుడిగుండంలో పడకుండా ఇప్పుడు భూములు ఇవ్వకపోతే ఎట్లా కట్టాలి మరి? అభివృద్ధి ఎక్కడ చేయాలి? పరిశ్రమలు ఎక్కడ కట్టాలి? వెంకయ్యనాయుడు అన్నట్టు ఆకాశంలో కట్టాలా ప్రాజెక్టులు, పరిశ్రమలు? ఇప్పుడు భూములు ఆంధ్రప్రదేశ్లో ఎంత తీసుకున్నారు, తెలంగాణలో ఎంత తీసుకున్నారు, ఎంతలో కట్టారో చెప్పండి. ఎకరంలో కట్టి 100 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా 99 ఎకరాలు ఏం చేస్తున్నారు? వాళ్ళు అమ్ముకొని డబ్బులు చేసుకోవడానికో లేకపోతే అసెట్ వాల్యూ పెంచుకొని ఓట్లు సంపాదించుకోవడానికి అవుతుంది. ఒక చోట విమానాశ్రయం ఉంటారు, దాని చుట్టూ ఉండే 1000 ఎకరాలు రాజకీయ నాయకులు అందరూ కొంటారు, ₹1,00,00,000. అటువంటి మీరు అడుగుతున్న వ్యాలిడ్ పాయింట్స్ అయి ఉండొచ్చు, కానీ మీది ఒంటరి వాయిస్ అయిపోయిందా? మీకు మీ వెనకాల ఎవరు ప్రజలు 2013 చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఎందుకు సవరణ చేయలేకపోయింది? మేము ఒక్కరమే అయితే సవరణ ఎప్పుడో చేసి ఉండేది. ఈరోజు విస్తృతంగా మేము చెప్పిన అభిప్రాయాలకి ఈరోజు విస్తృతమైన మద్దతు. మేము చెప్పిన అభిప్రాయాలు మేము గొప్పని కాదు, మేము చెప్పిన ప్రజలకు ఉపయోగపడే అభిప్రాయాలు చెప్తాం, విస్తృత మద్దతు వస్తుంది. ఈరోజు జీఎస్టీలో చాలా మార్పులు వచ్చినాయి, ఇంకా రావాల్సి ఉన్నాయి. మేము చాలా విషయాలు మేము వ్యతిరేకిస్తున్నాం, కానీ చాలా మార్పులు వచ్చినాయి. మేము నిలబడి గట్టిగా వాదించి అనేక రాష్ట్రాలు కూడా నిలబడబట్టే కొన్ని మార్పులు ఉన్నాయి అక్కడ. పాయింట్ బ్లాంక్ లో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఉన్నారు. ఏంటి సిపిఎం భవిష్యత్తు రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో? ఇప్పుడు చంద్రశేఖరరావు భవిష్యత్తుకి ఏమైనా ప్రమాదం ఉందేమో తెలియదు, చంద్రబాబు భవిష్యత్తుకి ఏమైనా ప్రమాదం అధికారంలో ఉన్నారు కాబట్టి. అధికారమే కదా, వాళ్ళ అధికారంలో నుంచి బయటికి పోవడం, బయటికి రావడమే కాదు, వాళ్ళ పార్టీ ఉంటుందా లేదా. పార్టీ లేకుండా ఎన్టీ రామారావు పార్టీ ఏమైపోయింది? చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అని పెట్టుకున్నంత మాత్రాన ఎన్టీ రామారావు ఈ తెలుగుదేశం అని అంగీకరించాలి ఆ రోజు. ఈరోజు ములాయం పార్టీ ఏమవుద్ది? కాబట్టి వాళ్ళ పార్టీలకు భవిష్యత్తులో ఉన్నాయా? ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళకు, అధికారానికి దగ్గరగా ఉన్న వాళ్ళకు తప్ప అధికారమే కాదు, అధికారం అనే ఆశ లేని మాకు ఎప్పుడు ఇబ్బంది లేదంటారు. మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కష్టాలు ఉన్నంతకాలం మేము ఉంటాం. సమాజం అంతా సుఖం అయిపోయిన తర్వాత మా అవసరం కూడా ఉండదు. ఇప్పటికే మీ అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కన్నా పెద్ద కమ్యూనిస్ట్ ఎవరున్నారు? రోజు మమ్మల్ని తిట్టాల్సినంత భయం ఎందుకు ఆయనకి? రోజు మా సిపిఎం వామపక్షాలను మినహాయించి ఎవరు మాట్లాడుతున్నారు? మీకు కొత్త పేరు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి, దబ్బడం పార్టీ అని. దబ్బడం పార్టీ అని ఒక సూది దబ్బడం పార్టీ అని ఒక బిరుదు కూడా ఇచ్చారు. మరి ఆ దబ్బడాలను రద్దు చేయండి, ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందో చెప్పమనండి. ఆ దబ్బడాలని, ఆ సూదుల్ని రద్దు చేసేసి మొత్తం ఆర్థిక వ్యవస్థని ఎలా అంటే ఒక రకంగా ముఖ్యమంత్రి వామపక్షాలను చూసి భయపడుతున్నారు అనుకోవాలా? తెలంగాణ రోజు మా గురించి జపం చేయాల్సినంత అవసరం ఆయనకి ఏమొచ్చింది? అసలు తెలంగాణలో ఈ రోజు అభివృద్ధి నిరోధకులను మాకు ముద్ర వేయాల్సినంత అవసరం ఏముంది? మేమంతా అవసరం లేని వాళ్ళం, మాకంత మా మాటలను ప్రజలు వినలేని స్థితి ఉంటే మమ్మల్ని అభివృద్ధి నిరోధకులు అసలు మీ పార్టీకి ఇక్కడ ఉండడానికి అర్హత లేదన్నారు. ఎందుకంటే మీరు తెలంగాణను వ్యతిరేకించారు కాబట్టి, మహాజన పాదయాత్ర పేరుతో మీరు ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. అసలు మీ పార్టీ ఎగ్జిస్టెన్స్ ని క్వశ్చన్ చేస్తారు. ఆ సామాజిక శక్తులన్నీ పార్టీలో చేర్చుకున్నారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఫిరాయింపుదారులందరినీ పెట్టేశారు. ఈ పార్టీతో సర్దుబాటు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు జాయింట్ గా షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నాం, జాయింట్ గా భోజనాలు చేసాం. అప్పుడు మా సఖ్యత బాగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనకి కోపం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎందుకు కోపం వస్తుంది? మేము నోరు పోసుకుంటే కోపం ఉండదు. మహాజన పాదయాత్ర ఇక్కడ స్టేట్ పార్టీలైనా లేకపోతే జాతీయ పార్టీ కేంద్ర కమిటీ? ఈరోజు తమిళనాడులో, కర్ణాటకలో అనేక చోట్ల సామాజిక సమస్యల మీద వివిధ రూపాయల పోరాటాలు చేస్తున్నారు. ఇక్కడ మహాజన పాదయాత్ర కూడా అంతర్భాగం. ప్రహసనంగా మిగిలిపోయిందా? దాని ఫలితం ఏమైనా వచ్చింది? తప్పకుండా. చంద్రశేఖరరావు గారు ఎందుకు ప్రకటించారు? బీజీ కార్పొరేషన్ ఒకటి, ఎంబీసీ కార్పొరేషన్ ఒకటి. తప్పకుండా మా ప్రభావం లేకుండా ఆయన అంతా చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు చేశాడు కూడా మాకు అనవసరం. అది ఉపయోగం జరుగుతుంది, మంచిది. మా ఉద్యమం ఆ మేరకైనా ఉపయోగం. రేపు ఓట్లు వస్తే రావా అనేది వేరే విషయం. మా ఉద్యమం వల్ల ఆ మేరకు మార్పు వచ్చినా ఆ మేరకు ప్రజలకు మేలు. అది ఆంధ్రప్రదేశ్ లో మరి ఇలాంటి యాత్రలు, కార్యక్రమాలు, పోరాటాలు పెద్ద చేయట్లేదు అంటే అక్కడ అంతా బాగానే ఉంది. అక్కడ ఈరోజు చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున కుల వివక్ష మీద ఒక పెద్ద ఉద్యమం. అంటే ఈ స్థాయిలో మీరు దాదాపు 100-150 రోజుల యాక్షన్ ప్లాన్ ఏం సిద్ధం చేసుకోవాలి? తప్పకుండా జరుగుతుంది. ఈ రోజు అక్కడ ఇక్కడ ఇంకా భూములు చంద్రశేఖరరావు గారు భూములు ఒక మల్లన్న సాగర్లో చేశారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు లాగా రాష్ట్రం మొత్తం తీసేస్తే రైతులు ఇచ్చారు కదా ఇష్టపడి 33,000 ఎకరాలు రైతులు రాజధానిలో ఇష్టం. ఇప్పటికి ఎందుకని స్వాధీనం చేసుకోలేదు? ఇప్పటికి ఎందుకని 4 గ్రామాలు రెసిస్ట్ చేస్తున్నాయి? ఇచ్చిన గ్రామాల్లో రైతులు ఎందుకు ఈ రోజు అభ్యంతరం పెడుతున్నారు? వాటన్నిటిని మేము లేవనెత్తున్నాం. ఈ రోజు శ్రీకాకుళం నుంచి విజయనగరం దాకా మొత్తం అనేక ఉద్యమాలు, ఆ ఉద్యమాలు ఈ రోజు జరుగుతున్నాయి. అలాగే సామాజిక సమస్యల మీద కొన్ని జిల్లాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏ రాష్ట్రంలో ఏది ముందుకు వస్తే ప్రజలకి వాటికి సంబంధించింది. ఈ రోజు ఇక్కడ సామాజిక సమస్యలు ముందుకు వచ్చినాయి. బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ ఇన్ని పేర్లు పెట్టి వచ్చి ఈ రోజు మిషన్ భాగీరథ మెకానిక్ ఎందుకంటే బాగా తినడానికి అవకాశం ఉండే ఆ ప్రాజెక్టుల వరకు తీసుకున్నారు. మిగతా అంటే ఇప్పుడు రాఘుల్ గారు ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు, చాలా సులభం. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇదిగో ఇందులో ఎంత తిన్నారు, ఇందులో ఎంత తిన్నారని మీరు ప్రూవ్ చేయండి, కోర్టులకు వెళ్ళండి. ఆయన లెక్కలు చెప్పమనండి, మేము ప్రూవ్ చేస్తాం.
రైట్. గతంలో మీరు కానీ సిపిఐ నారాయణ కానీ కూర్చుని మాట్లాడుకుంటేనే అది పెద్ద వార్తగా అయ్యింది. అంటే ఏంటి అసలు మీ ఇద్దరికి ఒక వివాదం లేకపోతే ఒక రకమైన సమస్య ఉండేదా? మేము ఎప్పుడు కూర్చుంటాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన కేంద్రం లేదంటే ఇప్పుడు కలిసి పనిచేసినంత కార్యదర్శులు పనిచేసినంత స్థాయిలో అప్పుడు మీ ఇద్దరు పనిచేసినట్టుగా అప్పుడు విద్యుత్ అందరం కలిసే చేసాం. సరే, ప్రతిసారి మనం మాట్లాడుకునేది కలిసి పనిచేస్తాం అనేది కేవలం మాటల వరకే, అదొక పాటలా మిగిలిపోయింది. కానీ కనీసం కలిసి పనిచేసే అవకాశం ఎందుకు రావట్లేదు? ఖమ్మంలో పుట్టినిల్లు అక్కడ కూడా కలిసి పనిచేయడానికి ఈరోజు ఖమ్మం ఈ సామాజిక పాదయాత్రలో సిపిఐ పూర్తిగా సంపూర్ణంగా సంఘీభావం వ్యక్తం చేసి పనిచేస్తుంది. ఇక్కడ ఇందిరా పార్క్, ధర్నా పార్క్ విషయంలో కలిసి పనిచేస్తున్నాం. ప్రతి విషయంలో తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఆ రకంగా కలిసి పనిచేస్తున్నాం. మన పెట్టుబడి గ్రంథం ఇనాగ్రేషన్ గా 2 కార్యదర్శులు వచ్చి రాష్ట్రాలు వచ్చి ఆంధ్రాలో చేశారు. కాబట్టి కలిసి విభేదాలు ఉంటాయి. సో ఒక గొడుగు కిందకి రావడం అనేది సాధ్యమేది కాదు ఇప్పట్లో. అది దానికోసం ఇప్పుడు ముందు కలిసి పనిచేయడం, మేమిద్దరం కలిసి పనిచేయడం, చాలా మందిని కలపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం తర్వాత తప్పకుండా అది రావచ్చు. ముందు దేశంలో మిగతా వాళ్ళందరినీ కలిపిన తర్వాత ఇది అత్యవసరమైన మీరు కలుస్తారు. సో కంచుకోటలకు బీటలు వారడం మీద ఏమన్నా ఒక విశ్లేషణ ఏమన్నా చేసుకున్నారా? గతంలో మీకు బలం ఉన్న చోట కూడా వాళ్ళు ఎందుకు బలహీనంగా మారిపోతున్నారు అనే అంశం మీద. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా బలహీనమైన రాష్ట్రాలు ఏం లేవు. బెంగాల్లో 2014 ఎన్నికల తర్వాత అప్పటి నుంచి అది కొనసాగుతుంది. 11 ఎన్నికల్లో, 9 ఎన్నికల్లో ఆ తర్వాత ఇప్పుడు దాన్ని నిరోధించి మళ్ళీ ముందుకు పోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందా? గతంలో మన జరిగిన ఎన్నికల్లో కూడా పెద్దగా ఓట్ల పర్సెంటేజ్ ఏమి పెరగలేదని కదా. తృణమూల్ కాంగ్రెస్ మొత్తం భయోత్పాతం సృష్టించి చేస్తుంది, ప్రజాస్వామ్యకి హక్కులు లేవని మనం స్పష్టంగా, అది మా వరకు ఉండేది, ఇప్పుడు అందరికీ పాకింది. ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమం. ఇదే భయోత్పాతాన్ని కేరళలో మీ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు చేయట్లేదా? బెదిరించట్లేదా? లేకపోతే కత్తులతో, కర్రలతో దాడులు చేయట్లేదా? మన ఎన్నికల్లో మేము ఓడిపోయి వాళ్ళు ఎందుకు గెలిచారు? ఆ రకంగా చేసే పని అయితే మన ఈ మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఓడిపోయి వాళ్ళు గెలిచాం. అక్కడ బీజేపీ ఎప్పుడు లేని ఓట్లు తెచ్చుకుంది. ఇవన్నీ చేస్తే వారికి అందరికి వస్తాయి. అత్యంత ప్రజాస్వామ్యం అక్కడ ప్రజాస్వామ్యం. కేరళలో అది లేదని పూర్తిగా చెప్పగలుగుతారా మీరు? దాడులు జరగలేదు. మేము ఆత్మరక్షణ సిపిఎం అక్కడ ఆర్ఎస్ఎస్ ఇటువంటి శక్తులు కొన్ని జిల్లాల్లో చేస్తున్న రాజకీయాన్ని మేము తప్పకుండా ఆత్మరక్షణ చేసుకుంటున్నాం. ఒక 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం మొత్తం 32 మంది చనిపోతే 32 మందిలో 25 మంది మేము. బీజేపీ వారు ఎంతమంది చనిపోయారు? 6-7 చనిపోయారు. వారు చెప్పాలి ఇవన్నీ కూడా ఒకరికొకరు కుట్రపూర్వకంగా చంపుకున్నారు అని చెప్పుకుంటే మేము ఎప్పుడు అటువంటి దానికి. కానీ చంపడాలు, చంపుకోవడాలు మీ సిద్ధాంతాల్లో భాగంగా ఉన్నాయా? మేము ఆ చంపడానికి మేము గురవుతున్నాం. ఎందుకంటే లెక్కలన్నీ చూపిస్తున్నాయి. మేము గురవుతుంటే మీడియా మొత్తంలో బీజేపీ సంఘ పరివారం చంపుతున్నారు ప్రచారం చేస్తే దాన్ని అందరూ నమ్మితే ఉపయోగం ఉంది. దాన్ని ఏ కమిటీ ఇప్పుడు వరకు చెప్పలేదు. కమిటీ సిపిఎం మీద, సిపిఎం సంఘాల మీద, ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మేము వాటిని ఆత్మరక్షణ చేసుకుంటున్న సందర్భంలో ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. కానీ అది మా వైపు నుంచి జరుగుతున్న తప్పు కాదు. ఎక్కడైనా మా వైపు నుంచి ఎప్పుడైనా జరిగితే అటువంటి వాళ్ళని పార్టీలో ఉంచడం లేదు, తీసేసి బహిరంగంగానే జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు మీరు ఇందాక అన్న మాట చూస్తే సమాజంలో సమస్యలు ఉన్నంత వరకు వామపక్షాలు అవసరం ఉంటుందో, తర్వాత అక్కర్లేదు అన్నారు. అంటే సమాజంలో ఇవాళ అన్ని సమస్యలకు సమాధానం వామపక్షాలేనా? సమస్యల మీద పోరాటం, సమస్యలకు పరిష్కారం వామపక్షాలు. సమస్యలకు పరిష్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అని నేను చెప్పడం లేదు. ప్రజా ఉద్యమాల పరిష్కారం, ఆ ప్రజా ఉద్యమాల్లో మేము ముందుంటున్నాం కాబట్టి మేము తప్పకుండా మమ్మల్ని ప్రజలు ఆదరిస్తాం. ఈరోజు ఈ పెట్టుబడిదారు వ్యవస్థని, అంటే కార్పొరేట్ సంస్థలని పెంచి పోషించే వ్యవస్థ ఉన్నంతకాలం సమస్యలు తప్పు. ఆ సమస్యల మీద పోరాటాలు తప్పు. వామపక్షాలు చెబితే మరొకరు చేస్తారు. కానీ వామపక్షాల బాధ్యత ముందుండి నిర్వహించడం, అది మేము శాయశక్తిలో చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ చేసే ప్రయత్నంలో రాబోయే కాలంలో వీటి పట్ల ఎవరైతే ప్రజల తరఫున పోరాడతారో, వామపక్షాలు కానీ ఇతరులు కానీ, వాళ్ళ పట్ల మళ్ళీ ఆదరణ పెరుగుద్ది. మళ్ళీ రాజకీయాల్లో వాళ్ళ ప్రమేయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు కొంత పంధా మార్చుకున్నాయా? తమ పార్టీల ఆఫీసుల్లో నిర్మాణంలో కానివ్వండి, లేకపోతే తమ పరిధిలో తమ చేతుల్లో ఛానళ్లు, పత్రికలు ఉంచుకోవడం విషయంలో కానివ్వండి, చందాలు భారీగా వసూలు చేసి ఆస్తులు కూడబెట్టుకునే విషయంలో కానివ్వండి, తీరు మారుతోంది అనుకోవాలా? ఏం మారలేదు. ఇప్పుడు చందాలు వసూలు చేసి ఆస్తులు కూడబెట్టుకునేది కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికి లేదు, ఎప్పుడు ఉండదు. ఎవరైనా వ్యక్తి చేస్తే అటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటారు. పత్రికలు, ఛానల్ ద్వారా వ్యాపారం చేయట్లేదా? పత్రికలు, ఛానళ్లు ఇవన్నీ పార్టీ ప్రోగ్రెసివ్ ఐడియాస్ కోసం చేస్తున్నాం. వాటి రన్ చేసుకోవడానికి, చందాలు పెంచుకోవడానికి వాటికి కృషి చేస్తున్నాం. సో డిమానిటైజేషన్ ఇష్యూ తీవ్రంగా వ్యతిరేకించారు మీరు మొత్తం జాతీయ స్థాయిలో, దేశవ్యాప్తంగా. కొన్నాళ్ళ తర్వాత దీన్ని కూడా అప్పుడు
అనవసరంగా విమర్శించాం అని తప్పు అని ఏమైనా చెప్పే అవకాశం ఉంటుందా? ఇది ఇప్పుడు మేము ఆ రోజు చెప్పాము, ఈరోజు అందరూ చెప్తున్నారు. డిమానిటైజేషన్ అనేది 1.5% మన ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసింది. డిమానిటైజేషన్ నల్ల డబ్బుని నాశనం చేయలేదు. డిమానిటైజేషన్ దొంగ డబ్బుని తెల్ల డబ్బు చేసుకునే అవకాశం ఇచ్చింది. మొత్తం వాళ్ళు చెప్పినవన్నీ ఉగ్రవాదులనేమి ఈ కాలంలో ఉగ్రవాద చర్యలు, ఆ ఉగ్రవాద చర్యల్లో మన జవాన్లు చనిపోవడం, ఇవన్నీ చూస్తే ఉగ్రవాద చర్యలకి డిమానిటైజేషన్ చేసి డబ్బు పోతే వాళ్ళకి ఉగ్రవాదులకు డబ్బు అంతా పోయినట్టు ఉంది. ఈ డిమానిటైజేషన్ చేస్తే మావోయిస్టులంతా డబ్బులు లేక మలమల మాడిపోతారు అని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలన్నీ అందుకని పూర్తిగా అది హంబక్ అని చెప్పేసి కౌశిక్ బాస్ గారు అంతకుముందు ఎకనామిక్ అడ్వైజర్, ఆయన సిపిఎం ఆయన కాదు, ఆయన ఈ మధ్యన ఒక వ్యాసం రాశారు. ఇంతకన్నా ఆ రోజు ఎవరికన్నా అర్థం కాబట్టి ఈ రోజు తప్పకుండా అదే అర్థమైంది. డిమానిటైజేషన్ అనేది నోట్లు చలామణిలో లేకుండా అప్పుడప్పుడు రద్దు చేయడం, మళ్ళీ నోట్లు ఇష్యూ చేయడం ఈ రోజు ఆ రోజు నుంచి జరుగుతుంది. దానికి ఇంత పెద్ద ఆర్భాటం చేసి హైప్ సృష్టించి అంతా చేసింది ఏం జరిగిందంటే మొత్తం వ్యవసాయాన్ని దెబ్బతీసేశారు, ఇన్ఫార్మల్ సెక్టర్ దెబ్బతీశారు, 1.5% గ్రోత్ రేట్ తగ్గించారు. అందరినీ పేద ధనిక భేదం లేకుండా తీసుకొచ్చే ప్రయత్నంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందరికీ ఆర్థిక సమానత్వం ఇచ్చే ఒక కార్యక్రమంగా వాళ్ళు చెప్పింది. నీతి ఆయోగ్ పనగారియా గారు చెప్పారు, ఇది ఇన్ఫార్మల్ సెక్టర్ నాశనం చేసి ఫార్మల్ సెక్టర్ ని పెంచడం కోసం చేసిందని ఆయనే చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? చిన్న సన్న వాటినన్నింటిని దివాళా తీసేసి వీటన్నిటిని పెద్ద పెద్ద కంపెనీల పరిధిలోకి ఆర్థిక కార్యకలాపాలను తీసుకురావాలనేది వాళ్ళు డిమానిటైజేషన్ ఇప్పుడు చెప్తున్నారు. మేము అది ఆ రోజే చెప్పాం, అది జరుగుతుంది. ఈ రోజు టాక్సీ డ్రైవర్ లెక్కలేదు, పెద్ద పెద్ద కంపెనీ. అంటే ఇప్పుడు 3 ఏళ్ల ఉత్సవాలు సంబరాలు చేసుకోవడానికి బీజేపీ సిద్ధం అవుతోంది. మీకు ఒక్క మంచి పని కూడా ఏం కనిపించలేదా రాఘవల్ గారు? 3 ఏళ్ళు ఏం మంచి బీజేపీని వ్యతిరేకించడం, కలహాలు పెరిగినాయి ఈ కాలంలో. అలాగే విజిలెంట్ గ్రూప్స్ పెరిగి వ్యాపారాలు కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చింది. అలాగే కంట్రోల్, ఫ్రీ స్పీచ్ కానీ ఇటువంటి వాటి లేకుండా కంట్రోల్స్ పెరిగిపోతున్నాయి. ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళు బతుకుతామా లేదనే పరిస్థితి. వీటన్నిటిని మనం మెచ్చుకోవాలి. ఎందుకు మెచ్చుకోవాలి? భవిష్యత్ రాజకీయాలను నిర్దేశించే విధంగా ఒక ఆశాభావం ఏమైనా ఉందా రాఘవల్ గారు? తప్పకుండా రాజకీయాలు నిర్దేశించే శక్తి రేపు ఎల్లుండి వస్తుందని మేము అనుకోవడం లేదు. తప్పకుండా వస్తుంది. కానీ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఇప్పటికే వచ్చింది. ఆ శక్తి ఇంకా పెరుగుద్ది రాబోయే కాలంలో. నిర్దేశించే శక్తి కొంతకాలం పట్టుద్ది. అదేమి మేము వెంటనే ఈ రోజు వచ్చేస్తుందనే ఆశతోటి కాదు, ఖచ్చితంగా ఈ పరిణామం అటువైపు జరుగుతుందని చెప్పేసి ఒక దృక్పథంతో. రాఘవల్ ఉన్నారు. రాఘవల్ గారు, సామాజిక న్యాయం అనేది మీ నినాదం, ఒక రకంగా అదే మీ ఎజెండా. కానీ మీ పార్టీలోనే సామాజిక న్యాయం ఉందా? అంటే సామాజిక న్యాయం మా పార్టీలో లేకుండా ఉంది. మా పార్టీ దళితులకి, ఇటువంటి బలహీన వర్గాలకి, వారి కోసం కృషి చేస్తుంది. అట్రాసిటీస్ మీద పోట్లాడుతున్నాం. కానీ నాయకత్వం మాత్రం ఇవ్వదు. నాయకత్వానికి దీనికి సంబంధం ఏమిటి? ఈరోజు ఒక దళితుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు, మాయావతి ముఖ్యమంత్రిగా ఉంది, రోజు దళితుల మీద అత్యాచారాలు జరుగుతుంటాయి, దాని మీద ఏం చర్యలు తీసుకోరు. మా పార్టీల్లో వాటిల్లో ఉద్యమాల్లో నుంచి నాయకులు పుడతారు. ఈరోజు ఈ సామాజిక ఉద్యమంలో నుంచి అనేక మంది దళితులు, అనేక మంది ఇతర సామాజిక తరగతుల నుంచి నాయకత్వానికి వస్తారు. అలాగే ఈ కమ్యూనిస్టు ప్రోగ్రెసివ్ ఉద్యమాల నాయకత్వంలో కూడా ఆ ఉద్యమాలను బట్టి మార్పులు వస్తానే ఉన్నాయి. ఈరోజు కేరళలో అటువంటి మార్పులు చూడొచ్చు, బెంగాల్లో చూడొచ్చు. ఆ ఉద్యమాల ప్రాతిపదిక కాకుండా సంఖ్యల కోసం వాటి కోసం తీసుకొచ్చి పెట్టే పార్టీ కాదు. అది సామాజిక న్యాయానికి విరుద్ధమైనది. న్యాయం కూడా అంటే ఒకటి, ఎవరు అగ్రకులాలకు సంబంధించిన నాయకులు తప్ప, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉద్యమంలో ఆ స్థాయిలో పైకి రాలేకపోయారని చెప్పడం మీ ఉద్దేశం? ఒక తరగతిలో ఉద్యమం జరిగినప్పుడు ఆ తరగతిలో నాయకులు, ఆ తరగతిలోనే ఉద్యమాలు మేము నిర్వహించుకున్నాం, అక్కడ జరగడం లేదనుకోండి, ఆ తరగతి నుంచి రారు. ఒకప్పుడు జాతీయోద్యమంలో కొన్ని తరగతుల నుంచి వచ్చారు, ఎందుకంటే ఉద్యమాల్లో వాళ్ళు ముందు పాల్గొన్నారు కాబట్టి. ఆ తర్వాత ఆ నాయకత్వాలు మారినాయి, ఇంకో తరగతుల్లో నుంచి ఉద్యమాలు వచ్చినాయి, అక్కడ వచ్చారు. ఆ రకంగా అన్ని వాటిలోనూ మార్పు వస్తే ఆ మార్పు చాలా వేగంగా కమ్యూనిస్టు వామపక్ష పార్టీలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరితో పొత్తుతో భవిష్యత్ రాజకీయాలు చేయబోతున్నారు? గతంలో కొంత వైసీపీతో అనుకూలంగా ఉన్నట్టుంది, ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ దగ్గర అవుతున్నారా సిపిఎం? మేము వాళ్ళకి వీళ్ళకి దగ్గర, మేము ఉద్యమాలు పోరాటాలు, మా ఉద్యమాలు నచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా ప్రకటన చేస్తే చేసి ఉండొచ్చు, లేదు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన, జగన్ గారు ఒక ప్రకటన చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు ఆ రకంగా అనుకూలంగా ప్రకటన చేయడం కూడా మంచిదే. ప్రకటనల కన్నా మీరు ఇంకా వచ్చి కార్యాచరణలో పాల్గొంటే ఇంకా మంచిదని కూడా చెప్తున్నాం. ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి జనసేన కానీ సిపిఎం సిపిఐ మీరందరూ కలిసి? వారు చెప్పాల్సింది. ఉదాహరణకి ఈ రోజు రాష్ట్రపతి అభ్యర్థికి
బీజేపీకి మద్దతు ఇస్తామని జగన్ గారు చెప్పారు. మాకు అది అభ్యంతరకరం. కాబట్టి అవి వారి వారి విధానాలను బట్టి మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీని చాలా గట్టిగా విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పట్ల మెతగ్గా ఉన్నారు మాకు అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ మార్పులు ఈరోజు ఎలా ఉంటాయో రేపు ఎలా ఉంటాయో అవి చూడాల్సి ఉంటుంది. కానీ వారు ఎప్పుడు ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తే అటువంటి వాటిలో మేము మంచిది అని చెప్తాం. తెలంగాణలో అయితే ఏ రకంగా చూసినా అవకాశాలు పెద్దగా లేనట్టేనా? తెలంగాణలో ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పూర్తిగా ఒక నిరంకుశ విధానం ఈరోజు చంద్రశేఖరరావు అనుసరిస్తున్నారు. వాస్తవంగా ఒక ఉద్యమ పార్టీగా వచ్చి బంగారు తెలంగాణని తీర్చిదిద్దామని చెప్పి వచ్చిన వారికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రజల మద్దతు కూడా ఎక్కువ ఉంది. ఆ మద్దతుని వాటన్నిటిని వినియోగించుకొని ఆ రకంగా ఎంతో చేయొచ్చు. చేయడం లేదనేది అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ఉంది. అన్నిటికన్నా ప్రజాస్వామ్యమే లేకపోయిన పరిస్థితి ఈరోజు వస్తుందని చెప్పేసి బాధపడుతున్నారు. కాబట్టి ఆ రకంగా ప్రతిపక్షాలన్నీ ఏకోన్ముఖంగా ఆ రకంగా అభిప్రాయపడే పరిస్థితి. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉద్యమ నాయకులు కానివ్వండి, లేకపోతే టీజేసీ చైర్మన్ కోదండరామ్ లాంటి వాళ్ళు, లేకపోతే కొన్ని కొత్త పార్టీలు వచ్చాయి. వీళ్ళందరితో కలిసి ఒక ఫ్రంట్ ఏమైనా ఏర్పడే అవకాశం? ఎటువంటి మా అఖిల భారత విధానం ఉంది ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా. అలాగే కాంగ్రెస్ తోటి కలవకుండా మిగతా శక్తులన్నీ ఎవరు ముందుకు వచ్చినా వారి విధానాల ప్రాతిపదిక మీద మేము ఖచ్చితంగా కలిసి పనిచేస్తామని చెప్పాం. ఇప్పుడు అటువంటి ప్రజా సమస్యల మీద అటువంటి కలిసి మీరు చెప్పే లక్షణాలు దాదాపుగా ఏ పార్టీ చూసినా పెద్దగా కనపడవు. అంటే జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలు మీరు చెప్పినట్టే చాలా మంది ఈరోజు ఉద్యమకారులు, ఉద్యమ సంస్థలు అటువంటివన్నీ పనిచేస్తున్నాయి. వారు రేపు రాజకీయాల్లోకి వస్తాం, రాజకీయ నిర్ణయాలు తీసుకుంటాం అంటే అటువంటి వాళ్ళందరూ మేము వెల్కమ్ చేస్తాం. ఈరోజు మీరు కోదండరామ్ పేరు చెప్పారు, గద్దర్ గారి పేరు చెప్పారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈరోజు కొన్ని ఉద్యమాలు చేస్తున్నారు, ఉద్యమ సంస్థలను నడుపుతున్నారు. వారు ఎప్పుడన్నా ప్రజా అనుకూలమైన కార్యక్రమం ప్రాతిపదిక మీద రాజకీయాల్లోకి వస్తామని చెప్పేసి ముందుకు వచ్చారనుకోండి, అటువంటి వాళ్ళందరూ మేము వెల్కమ్ చేస్తాం. కానీ ప్రజలు ఎందుకు మీరనే బూర్జువా పార్టీలకే మరి ఓట్లు వేస్తున్నారు, వాళ్ళనే గెలిపిస్తున్నారు? ఈరోజు మీరు ఆర్కే నగర్లో 4,000 ఓటుకి ఇచ్చారు ఒక పార్టీ, తమిళనాడులో 2,000 ఇంకొక పార్టీకి ఇచ్చారు. ఎన్నికల కమిషన్ రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎన్నికల ప్రక్రియను పూర్తిగా ఆ రకంగా డబ్బుమయం చేశారు ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఇప్పుడు బీజేపీ అసలు నేషనల్ గానే ఆ రకమైన మార్పు తెచ్చింది మొన్న సవరణలు చేయడం ద్వారా. యూపీలో బీజేపీ అప్రతిహత విజయం సాధించింది కదా. మీరేమో బీజేపీ విధానాలు ముఖ్యంగా డిమానిటైజేషన్ వ్యతిరేకించారు, కానీ ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ఈ రోజు మీరు వారణాసి ఎయిర్పోర్ట్ లో చూస్తే బీజేపీ విమానాలు ఏ రోజుకి 15కి తగ్గకుండా విమానాలు అక్కడ ఉండేవి. వాటన్నిటిని డబ్బులు ఎవరు పెట్టారు? వాటన్నిటిని డబ్బులు అభ్యర్థుల ఖర్చులో లేకుండా పార్టీ ఖర్చులు రాశారు. 1,000 కోట్ల రకంగా ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టేసి ఎన్నికల్లో గెలిచారు. అదొక భాగం, అదొక దాని ప్రభావం. దానికన్నా మించి ఈరోజు ఇచ్చినారు కానీ వీరందరూ కానీ పోలరైజేషన్ చేసి మతోన్మాదం సృష్టించి సహరాన్పూర్ ఇంతకుముందు ఈ ఘటనలని సృష్టించేసి ఆ రకంగా చేశారు. తప్పకుండా ఆ ప్రభావాలతో విజయం సాధించారు. ఎప్పటికైనా ఒక రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం చెప్పే పరిస్థితి కానీ, లేదంటే అధికారంలోకి వస్తామని చెప్పే పరిస్థితి కానీ వస్తుందా సిపిఎంకి? 2 రకాలు. ఇప్పుడు మేమే ప్రత్యామ్నాయం, మా రకమే మేము చెప్పే ప్రజలకు ఉపయోగపడే విధానాలు ఎవరో చెప్పడం లేదు. ఆ విధానపరమైన ప్రత్యామ్నాయం మాదే. మీరు అనుకుంటున్న ఎన్నికల్లో గెలిచి ప్రత్యామ్నాయంగా ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి మీకు ఎప్పుడు వస్తుందంటే వచ్చినప్పుడే వస్తుంది. దానికోసం కృషి చేయడం మా బాధ్యత. పాయింట్ బ్లాంక్ సమయం కేటాయించినందుకు. ఇది బివి రాఘుల్తో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రుషి సైనింగ్.